ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్ ఇన్ ప్రేయర్, బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ ఇట్ అండ్ ఇట్ విల్ బి యువర్స్. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. మీరు దేవుని సన్నిధిలో మోకరిల్లి ఏదైనా ఒక విషయం గురించి ప్రార్థించినప్పుడు, దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఈ కార్యం ఇప్పుడే జరిగిపోయింది అనే నమ్మకంతో లేస్తారా? లేక నేనైతే అడిగాను, మరి దేవుడు ఇస్తాడో ఇవ్వడో అనే అనుమానంతో లేస్తున్నారా? చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ మోకాళ్ళ మీద నుండి లేచేటప్పుడు మాత్రం అదే భారాన్ని, అదే చింతను గుండెల్లో మోస్తూ లేస్తారు. కానీ ఉదయకాలం మన ప్రార్థన జీవితాన్ని పూర్తిగా తిరగరాయటానికి దేవుడు ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ చెప్తున్నారు. మీరు అడుగుచున్న వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ప్రార్థన జవాబు రాకముందే, కంటికి కార్యం కనిపించకముందే అది నాకు దొరికేసింది అని నమ్మటం ఎలా సాధ్యం? ఈ విశ్వాస రహస్యాన్ని తెలుసుకుంటే మీ జీవితంలో అసాధ్యమైనవన్నీ కూడా సుసాధ్యమవుతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఉదయకాల ధ్యానాన్ని చివరి వరకు చూడండి. దేవుని బిడ్డ, బైబిల్లో ఈ పొంది ఉన్నామని నమ్మే అద్భుతమైన విశ్వాసానికి ఒక గొప్ప ఉదాహరణ ఉంది. అదే నయమాను అనే సైన్యాధిపతి కథ. నయమానుకు ఘోరమైన కుష్ఠవ్యాధి ఉన్నప్పుడు దైవజనుడైన ఎలీషా అతనితో, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీ శరీరం బాగుపడుతుంది అని చెప్పాడు. నయమాను మొదటిసారి మునిగినప్పుడు ఏ మార్పు రాలేదు. 3వసారి 5వసారి మునిగినప్పుడు కుష్ఠ అలానే ఉంది. ఒకవేళ మనమైతే 6వసారి మునిగి ఏ మార్పు లేదు, ఇదంతా వేస్ట్ అని వెనక్కి వచ్చేసేవాళ్ళమేమో. కానీ నయమాను దేవుని మాటను నమ్మి 7వసారి కూడా మునిగాడు. దేవుడు చెప్పినట్లు మునిగితే కార్యం జరుగుతుందని అతను ముందే విశ్వసించాడు. ఎప్పుడైతే 7వసారి మునిగి పైకి లేచాడో అతని శరీరం ఒక చిన్న పిల్లవాని చర్మం వలె మారిపోయింది. కార్యం కనిపించకముందే దేవుని మాటను నమ్మడమే ప్రార్థనలో ఉన్న అసలైన శక్తి. ఈ వచనంలో దేవుడు మన ప్రార్థనకు ఆయన జవాబుకు మధ్య ఉన్న టైం గ్యాప్ను ఎలా అధిగమించాలో 3 విషయాల ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. మొదటిది, కంటికి ముందే కనిపించే ఆత్మీయ విజయం, ద స్పిరిచువల్ పొజిషన్ బిఫోర్ ఫిజికల్ మేనిఫెస్టేషన్. దేవుడు అంటున్నాడు కదా, పొంది ఉన్నామని నమ్ముడి. అంటే భౌతికంగా నీ చేతికి ఆశీర్వాదం రాకముందే ఆత్మీయముగా ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్ నువ్వు దాన్ని పొందుకున్నావు అని ఆత్మలో దృఢంగా నమ్మాలి. ప్రార్థన ముగియగానే నీ మనసులో ఒక జయధ్వని వినబడాలి. రెండవది, అనుమానానికి తావులేనటువంటి ప్రార్థన. యాకోబు తన పత్రికలో అంటాడు, ఎలాంటి సందేహము లేక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలికి కొట్టుకుని పోవు సముద్రపు కెరటమును పోలియుండును అని. దేవుని శక్తిని అనుమానించేవాడు దేవుని నుండి దేన్ని ఆశించలేడు. నీవు ప్రార్థన చేస్తున్నావంటే నీ విశ్వాసాల దేవునితో నువ్వు మాట్లాడుతున్నావని గుర్తుంచుకో. మూడవది, ఆ కాల గమనం, అప్పుడు అవి మీకు కలుగును, ద ఆర్డర్ ఆఫ్ ఫెయిత్. లోక నియమం ఏమంటే కంటితో చూస్తేనే నమ్ముతాను, కానీ దేవుని రాజ్య నియమం ఏమిటంటే నమ్మితేనే కంటితో చూస్తావు అని. నీవు ముందే నమ్మగలిగితే నీ జీవితంలో అవి వాస్తవంగా మారుతాయి. దేవుని వాగ్దానం ఎన్నటికీ పొరపడదు సుమా. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని జనాంగమా, 1 నిమిషం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు అస్వస్థత కలిగి ఉండి స్వస్థత దయచేయి అని ప్రార్థిస్తున్నారు,
కానీ మోకాళ్ళ మీద నుండి లేచిన తర్వాత మళ్ళీ అందరికీ ఫోన్ చేసి నాకు నొప్పి తగ్గట్లేదు, నా బ్రతుకు ఇంతే అని కన్నీరు కారుస్తున్నారేమో. మీరు అప్పుల విడుదల కోసం అడుగుతున్నారు, కానీ రోజంతా అప్పుల భారాన్ని తలుచుకుని డిప్రెషన్లోకి వెళ్తున్నారేమో. వాస్తవం ఏమంటే, ప్రార్థనలో అడిగిన తర్వాత కూడా చింతించటం అంటే దేవుని కంటే నీ సమస్యే పెద్దదని నీవు ఒప్పుకుంటున్నావని అర్థం. సాతాను నీ మనస్సులో అనుమానాల బాణాలు వేస్తాడు. నీ ప్రార్థన దేవుడు వినలేదు అని అబద్ధాలు నూరిపోస్తాడు. ఆ అపనమ్మక వలలో పడిపోకండి. ఈ రోజు నుండి మీ ప్రార్థన భాషను మార్చండి. అడిగిన తర్వాత ఏడవటం ఆపేసి, ప్రభా, నేను అడిగిన ఉద్యోగాన్ని, నేను అడిగిన స్వస్థతను నీవు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఆరంభించండి. ఈరోజు మీకున్న పెద్ద అవసరాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టండి. ప్రార్థన ముగించిన క్షణము నుండి ఆ కార్యము జరిగిపోయినట్లు మనస్ఫూర్తిగా నమ్మండి. సంతోషంగా ఉండండి. మీ విశ్వాసమే అద్భుతాన్ని మీ ముందుకు లాక్కొని వస్తుంది. ప్రియదేవుని జనాంగమా, ప్రార్థన చేసిన వెంటనే ఆ కార్యాన్ని నేను పొంది ఉన్నానని పూర్తి విశ్వాసముతో నమ్మటానికి మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఐ బిలీవ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ మై బ్రేక్ త్రూ ఇన్ జీసస్ నేమ్ అని టైప్ చేయండి. మీ అంచెలంచెల విశ్వాసాన్ని చాటండి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు ఒకవేళ ప్రార్థించి అలసిపోయేవేమో, నా ప్రార్థనలకు జవాబు రావటం లేదని నిరాశలో కృంగిపోతున్నావేమో. ఇదిగో, ఈ ఉదయకాలం యేసయ్య నీ విశ్వాస నేత్రాలు తెరుస్తున్నాడు. నా బిడ్డ, అనుమానించకు. నువ్వు అడిగిన రోజే పరలోకంలో కార్యం సిద్ధమైంది. నమ్ము. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆ మహిమను నువ్వు చూస్తావు అంటున్నారు. ఇప్పుడే ఆ అద్భుత విశ్వాసాన్ని సొంతం చేసుకునేలాగిన సిద్ధపడి ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం సూటిగా నాతో మాతో మీరు మాట్లాడారు. సమస్త అసాధ్యాలను సాధ్యము చేసే మా నమ్మకమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగును అని మాకు నేర్పించిన నీ అద్భుతమైన విశ్వాస రహస్యం కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల హృదయాలలో ఉన్న ప్రతి అనుమానాన్ని, అపనమ్మకాన్ని, భయాన్ని యేసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాం. కార్యము జరిగించండి దేవా. వారిలో అంచెలంచెలమైన కొండలను సైతము కదిలించగలిగే దైవిక విశ్వాసాన్ని కుమ్మరించండి. ఏ అద్భుతము కొరకు వారు, ఏ స్వస్థత కొరకు వారు ప్రార్థిస్తున్నారో ఆ కార్యం ఇప్పుడే వారి జీవితాల్లో నెరవేరునుగాక. వారు పొంది ఉన్నారనే నిశ్చయతో సంతోషించులాగిన వారిని బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.